హాయ్ అండి, వెల్కమ్ టు కార్తిక ఫుడ్స్. ఈరోజు పూరీలోకి కర్రీ ఎలా టేస్టీగా సింపుల్గా చేసుకోవచ్చో మనం చూద్దామండి. దీనికి మేము తీసుకున్న ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఉల్లిపాయ, ఒక 4 ఉల్లిపాయలు, ఒక పెద్ద బంగాళదుంప, ఒక్క టమాటా, ఒక 4 పచ్చిమిరపకాయలు తీసుకుంటే సరిపోతుంది. ఎక్కువ మసాలా లేకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనకి కర్రీ చాలా సింపుల్గా అయిపోతుందండి. ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఇంకా మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పోపు దినుసులు ఒక్కొక్కటి వేసేసుకుందాము. ఫస్ట్ ఆవాలు వేసాను, తర్వాత జీలకర్ర, నెక్స్ట్ శనగపప్పు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా కరివేపాకు వేసిన తర్వాత మనం వెల్లుల్లిపాయలు జస్ట్ ఇలా నొక్కేసి వేసుకుంటే సరిపోతుందండి. దీంట్లోకి అల్లం వెల్లుల్లిపాయ మాత్రం పేస్ట్ వేయొద్దు, ఇలాగే బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా ఒక 4 పచ్చిమిరపకాయలు వేసాను. ఇవి వేసిన తర్వాత మనం కట్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కసారే వేసేసుకోవచ్చండి. ఉల్లిపాయలు, టమాటాలు, ఇంకా దీంట్లోకి బంగాళదుంప వేసాం కదా, అన్నీ ఒకసారి వేసేసుకొని బాగా కలిపేసుకుందాము. ఒకసారి ఒక్కొక్కటి వేగిన తర్వాత ఫస్ట్ ఉల్లిపాయ వేయాలి, అది వేగాక మిగతావి వేయాలి అని అవసరం లేదు, అన్నీ ఒక్కసారి వేసేసుకోవచ్చు. అన్నీ వేసుకుని ఒకసారి కలిపేసుకుందామండి. నెక్స్ట్ దీంట్లోకి సాల్ట్ వేసాను, సాల్ట్, పసుపు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి, కలర్ అది బాగా వస్తుంది. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాము. ఇది ఇలాగే ఉంచేసి మనము దీనికి శనగపిండి వాటర్ ప్రిపేర్ చేసుకుందామండి. దీంట్లోకి ఒక 4 స్పూన్లు శనగపిండి తీసుకున్నాను. శనగపిండి తీసుకొని దాంట్లోకి మనకు సరిపడిగా వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకుంటాం కదా, ఆ వాటరు బాగా శనగపిండిలో కలిసిపోయేలాగా మిక్స్ చేసేసుకుందాం. మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఈ వెజిటేబుల్స్లో వేసేసుకోవడమే. వెజిటేబుల్స్లో వేసుకున్న తర్వాత ఇంకా గిన్నెలో కొంచెం శనగపిండి ఉండిపోతుంది కదా, కొంచెం వాటర్ దాంట్లో కలుపుకొని వేసాను. ఇప్పుడు ఇంకొంచెం పసుపు నాకు వేయాలనిపించి కొంచెం వేసానమాట, బాగుంటుందని చెప్పేసి. ఇప్పుడు ఈ వాటర్ బాగా కలిపేసిన తర్వాత వాటర్ సరిపోతాయో లేదో మనకు తెలుస్తుంది. కొంచెం తక్కువైతే కొంచెం పైన పోసుకోవాలి. వేసిన తర్వాత ఇవన్నీ బాగా కలిపేసుకుని మనం కుక్కర్ మూత పెట్టేసుకుంటే సరిపోతుందండి. చాలా సింపుల్గా అయిపోతుంది. ఇంకా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు అయితే చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. 5 మినిట్స్లో కర్రీ అయిపోతుంది. ఒక కట్ చేసుకోవడం ఒకటే మనకు కొంచెం లేటు. చూడండి, ఒక 3 విజిల్స్ వచ్చేసిన తర్వాత తీసేసాను. మనకి పూరీలోకి కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా అయిపోయింది కదా, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎక్కువ మసాలా అది లేకుండా చాలా టేస్టీగా సింపుల్గా మన పూరీలోకి కర్రీ రెడీ అయిపోయిందనమాట. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, సింపుల్గా అయిపోతుంది, ఫాస్ట్గా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా విజిట్ చేయండి. ఇలాగే సింపుల్గా ఉండే రెసిపీస్తో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.